నకిలీ గుర్తింపు కార్డులతో శ్రీవారి సేవా టికెట్లు వసతి గదులను తీసుకునేందుకు అక్రమార్కులు చేస్తున్న పనులను అడ్డుకునేందుకు టీటీడీ సిద్ధమైంది. దీనికోసం పలు సేవలకు ఆధార్ను అనుసంధానం చేయనుంది. వివిధ సేవలకు ఆన్లైన్, ఆఫ్లైన్లో భక్తులు సమర్పిస్తున్న గుర్తింపు కార్డులు నిజమా కాదా అని తెలుసుకునే వ్యవస్థ లేదు. దీంతో అక్రమాలు ఎక్కువ అవుతున్నాయని భావించిన టీటీడీ ఆధార్ కార్డులను అనుసంధానం చేయాలని నిర్ణయించింది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఆన్లైన్, ఆఫ్లైన్ సేవలపై టీటీడీ ఈవో శ్యామలారావు సమీక్షించారు. ఐటీ విభాగంలోని కొన్ని లొసుగులను అడ్డం పెట్టుకుని చాలా అక్రమాలు జరిగినట్లుగా గుర్తించారు. ఒకే మొబైల్ నంబర్, ఈమెయిల్ అలాగే ఐడితో పెద్ద మొత్తంలో బుకింగ్ జరిగినట్లుగా తేలింది. వసతి కోసం కరెంటు బుకింగ్లో పలు గుర్తింపు కార్డులను కూడా చూపించి గదులను తీసుకుని అధిక ధరకిస్తున్నట్లుగా గుర్తించారు. ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకే టీటీడీ సిబ్బంది వివిధ ప్రయత్నాలు అయితే చేశారు. అయితే ఈ నేపథ్యంలో ఫేషియల్ రికగ్నిషన్ వ్యవస్థతో పాటు ఆధార్ ప్రమాణాల ద్వారా వీటికి అడ్డుకట్ట వేయాలని నిర్ణయించారు. అయితే ఈ నేపథ్యంలో టీటీడీ అధికారులతో యుఐడిఏఐ ప్రతినిధులు సమావేశమై సేవలకు ఆధార్ అనుసంధానం చేసే అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. ఆధార్ చట్టం 2016 ప్రకారం సేవలు వినియోగించుకునే వీలుందని అన్నారు. ఇందుకు 2 ఏళ్లకు రిజిస్ట్రేషన్ రుసుము కింద 20 లక్షలు టీటీడీ చెల్లించాల్సి ఉంటుంది. ఆధార్ గుర్తింపునకు 40 పైసలు, ఈకేవైసీకి ₹3.40 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఇటీవల టీటీడీ ధర్మకర్తల మండలి కూడా ఆధార్ సేవలను వినియోగించుకునేందుకు ఆమోద ముద్ర వేసింది. ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసి ఆమోద ముద్ర వేస్తే ఇక ఆధార్ సేవలను టీటీడీలో వినియోగించుకునే అవకాశం కలుగుతోంది. ఇక మరోవైపు తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకునే భక్తులకు తిరుమల దేవస్థానం గుడ్ న్యూస్ తెలిపింది. భక్తుల సౌకర్యార్థం 2025 ఫిబ్రవరికి సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం, ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవల టికెట్ల కోటాను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేసింది.